సో నాగరాజు గారు, మీడియా మీద మోహన్ బాబు చేసినటువంటి దాడిని ఈరోజు మీరందరూ కూడా నిరసిస్తూ ఈరోజు ఫిలిం ఛాంబర్లో మీ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏం కోరుకుంటున్నారు మోహన్ బాబు గారు? ఒకటి, తప్పు చేసిన వ్యక్తి మోహన్ బాబా ఇంకోలా అనేటువంటిది కాదు. ఖచ్చితంగా తప్పు చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మరోసారి మీడియాపై దాడి చేయాలంటే భయపడేలా ఉండాలి. దీనిపై ఒక విచారణ కమిటీని వేయాలి. కమిటీ విచారించి వాళ్ళకున్నటువంటి పరిధిలో మొత్తం కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకటి. రెండోది, భవిష్యత్తులో మీడియాపై దాడులు జరగకుండా ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఇక్కడే కాదు, దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. మీడియాపై దాడుల నివారణకు ఈ కమిటీని ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు సమావేశంపై తీసుకోవాలి. ఇంకోటి, అరెస్ట్ చేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సమస్యలను మీడియాకి రుద్ది, అంటే వాళ్ళు ఆహ్వానిస్తేనే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. మీడియా ప్రతినిధులు ఆహ్వానించకపోతే అసలు వాళ్ళకేం పని? వాళ్ళ కుటుంబ సమస్యలకు సంబంధించి మాట్లాడుకోవటం ఎవరికి ఉండదు కదా. మరి అలాంటి సందర్భంలో మోహన్ బాబు అనుచరులు కానీ అక్కడ డ్రంక్ అండ్ డ్రగ్ టెస్టులు కూడా నిర్వహించాలనేటువంటిది ప్రధానంగా వస్తుంది. అంటే తాగిన మత్తులో గొడవ చేశారు, కొట్టారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దానిపై కూడా టెస్టులు నిర్వహించాలి. భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, మిగతా ప్రభుత్వ అధికారుల మీద లేకపోతే ప్రభుత్వ ప్రతినిధుల మీద, ఉద్యోగుల మీద దాడులు జరిగినట్టయితే కఠినమైనటువంటి చట్టాలు ఉంటాయి. అలాంటి చట్టాలను కూడా మీడియా తీసుకురావాలి. అప్పుడే ఇలాంటి దాడులు నివారించగలుగుతాం, మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా తీసుకోగలుగుతాం. నాగరాజు గారు, ఇక్కడ చూస్తే మోహన్ బాబుకు పర్సనల్ లైఫ్ అది, దాన్ని మీడియా కూడా తన చేతిలోకి తీసుకుని గేట్లు బదులు కొట్టుకుని వాళ్ళతో లోపలికి వెళ్ళడం అనేది ఇది కొంత వ్యతిరేకత వస్తుంది మీడియా మీద. అంటే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ మీడియా వ్యవస్థ, నాలుగో స్తంభం. ఇలాంటి నాలుగో స్తంభం మీద దాడి అంటే ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛని హరించడమే. ఎందుకంటే వార్తలను కవర్ చేయడానికి వెళ్ళేటువంటి మీడియా ప్రతినిధులు ఎవరికి కూడా మోహన్ బాబు కుటుంబం మీద కానీ వాళ్ళ సభ్యుల మీద కానీ ఎవరి మీద ఎలాంటి వ్యతిరేకత ఉండదు. కేవలం వార్తను ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళినటువంటి సందర్భంలో ఇలా దాడి చేయడం అనేటువంటి హేయమైన చర్య, ఎట్టి పరిస్థితుల్లో క్షమించరానేటువంటిది. దీనిపై మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు గొడవలు ఆయన పరిష్కరించుకోవాలి తప్ప మీడియా చుట్టి ఈ విధంగా చేయటం అనేటువంటిది మాత్రం క్షమించరానేటువంటి నేరం. సో ఇది వాళ్ళ ఫ్యామిలీ విషయం. సో మీడియా ఎందుకు కవర్ చేయాలనేది కొంతమంది, ఇది మీడియానే ఎక్కువ రచ్చ చేస్తుందని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. కాదు, రచ్చ చేయటం కాదు. 4 రోజుల నుంచి మనోజ్ విషయంలో తండ్రికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మామూలుగా మీడియా ప్రతినిధులకి అందరూ కూడా కవర్ చేయడానికి వెళ్ళారు మాత్రమే. వాళ్ళ ఇంటికి ఏమో మామూలు పప్పు భోజనాలకో ఇంకో దానికో వెళ్ళలేదు కదా. అక్కడికి కేవలం వార్తలను కవర్ చేయడానికి మనోజ్ ఆహ్వానిస్తేనే అక్కడికి వెళ్ళారు. అటువంటి సందర్భంలో దాడి చేయటం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో క్షమించరానటువంటి నేరం. చర్య తీసుకోవాల్సింది వాళ్ళు, క్షమాపణ చెప్పాల్సింది వాళ్ళు, జైలు పంపించాల్సిన వ్యక్తి మోహన్ బాబు. కాబట్టి వాళ్ళనే చర్య తీసుకోవాలి. మీడియా ప్రతినిధుల్ని బౌన్సర్ని రౌడీలను పెట్టుకొని ఇంకో ప్రాంతం నుంచో లేకపోతే తిరుపతి నుంచో ఇంకో ప్రాంతం నుంచో బౌన్సర్ని తీసుకొచ్చి రౌడీయిజం చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. రౌడీయిజాన్ని నశించాలి. రౌడీయిజంపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. వాళ్ళ వైపు బౌన్సర్లు ఉన్నది ఎందుకు, రక్షణగా నిలవటానికి కంటే ఎదుటి వ్యక్తుల్ని తనటానికి మాత్రం కాదు. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబు ఈ రోజు మరి హాస్పిటల్లో ఉన్నారు అంటే ఇది ఏంటి డైవర్ట్ చేసే విధంగా చేస్తారు? ఏ విధంగా అది ఆయనకి ఆరోగ్యం బాగాలేదా లేదా కావాలని చేరారా అనేటువంటిది ఆయన వ్యక్తిగత విషయం, మాకైతే సంబంధం లేదు. దాడిని మేము ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. దాని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి, మోహన్ బాబుకి క్షమాపణ చెప్పాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు మనోజ్ కూడా మీడియా ప్రతినిధులకు మద్దతు తెలిపాడు. దాడి చేయటం ఎట్టి పరిస్థితుల్లో తప్పు, మా తండ్రి తరపు నేను క్షమాపణ చెబుతున్నానని చెప్పేసి కొడుకు చెప్పాడు. నువ్వెందుకు చెప్పు? దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది.